నాగరాజ్ గారు, అసలు ఈ ఎన్విరాన్మెంట్ ఇక్కడికి వచ్చింది చూసే వాళ్ళు ఏమనుకుంటారు? మనం ఏదో రిసార్ట్ కి వచ్చి బ్లాగ్ చేస్తున్నాం అనుకుంటారు కదా. అవును, నిజంగానే రిసార్ట్ లాంటి ఒక ప్లేస్ కి వచ్చాము. అదేంటో చూద్దాం. కర్ణావతి యూనివర్సిటీకి వచ్చాము. కర్ణావతి యూనివర్సిటీ ఎక్కడుందో చెప్పేద్దామా? మరి చెప్పేద్దామండి. గాంధీనగర్ లో హార్ట్ ఆఫ్ ద సిటీలో కర్ణావతి యూనివర్సిటీ ఉంది. NAC A+ అక్రిడేషన్ తెలుసా అండి? yes. అండ్ ఎస్పెషల్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వేరే యూనివర్సిటీస్ అంటే నార్త్ ఇండియాలో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ చాలా దూరం వెళ్ళాలి, 3 to 4 hours జర్నీ ఉంటుంది. అలా కాకుండా మనకు కర్ణావతి యూనివర్సిటీ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే ఇక్కడ నుంచి 10 kilometers మాత్రమే ఉంది. ఊబర్, ఓలా ఫెసిలిటీ కూడా ఉంది. దాంతోపాటు రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 20 kilometers మాత్రమే. ట్రూ ట్రాన్స్పోర్టేషన్ చాలా మంది ఎక్కువ ఇబ్బంది ఉంటుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు, కానీ అలా కాదు. మీరు అలా దిగ్గానే ఇలా కాలేజ్కి వచ్చేస్తారు. ఇందాక నేను NAC A+ అక్రిడేషన్ చెప్పాను కదా, అసలు ఎందుకు ఇస్తారు అంటే ఇక్కడ హాస్టల్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ల్యాబ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, ఇలా ప్రతి ఒక్కటి అంటే ప్లేస్మెంట్స్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇవన్నీ చూసి వాళ్ళు ఒక పెద్దగా ఏమంటారు చిట్టా రాసుకొని చెక్ లిస్ట్ పెట్టుకొని బాగుంది అనుకున్నప్పుడే NAC A+ అక్రిడేషన్ ఇస్తారు. సో కాబట్టి NAC A+ అయితే వచ్చేసింది. నాట్ ఓన్లీ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, నాట్ ఓన్లీ ఇక్కడ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ చూస్తే ఎన్విరాన్మెంట్ మాత్రం టాప్ క్లాస్లో ఉంటుంది. వరల్డ్లోనే టాప్ క్లాస్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఇండియాలో ఇలాంటి ఒక యూనివర్సిటీ ఉంది అని అంటే మనకి షాకింగ్ అనిపిస్తుంది. అండ్ మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ తెలుగు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏం ఆలోచిస్తారు, బీటెక్ చదవాలి, ఒక మంచి అంటే హ్యాపీ డేస్లో ఆ కాలేజ్ అది చూసి ఆ ఎన్విరాన్మెంట్ చూసి అటువంటి యూనివర్సిటీలో చదవాలి అనుకుంటారు కదా. దానికి బెస్ట్ యాప్ట్ ఈ కాలేజ్, ఒక డ్రీమ్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఒక మంచి బడ్జెట్లో అంటే మిడిల్ క్లాస్ ఉండేటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మా పిల్లల్ని చదివించడానికి బెస్ట్ యూనివర్సిటీ ఏదైనా ఉంది అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ మీ పిల్లల్ని జాయిన్ చేయించి చదివించవచ్చు. అండ్ బీటెక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు మంచి అప్గ్రేడెడ్లో ఉన్న కోర్సెసే ఉన్నాయి. సో బీటెక్ అనగానే మనం ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్, నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కదా. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు AI/ML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మెషిన్ లెర్నింగ్ కోర్సు అండ్ డేటా సైన్స్ కోర్సు, సైబర్ సెక్యూరిటీ కోర్సు, ఇలా స్పెషలైజ్డ్ కోర్సెస్ చాలా ఉన్నాయి. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్, టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, IBM కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, క్యాప్జెమినీ కానివ్వండి, యాపిల్, ఏ కంపెనీ అయితే ఉన్నాయో ఆ కంపెనీస్ మొత్తం ఇక్కడ డైరెక్ట్గానే అసోసియేట్ అయ్యి పిల్లలకి క్యాంపస్ ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి అవకాశాన్ని, అంటే ఇంటర్న్షిప్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్ ఫెసిలిటీ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఇంటర్న్షిప్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఫండ్స్ ప్రొవైడ్ చేస్తారు, స్టైఫండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు వెనకాల చూసారు కదా, చక్కగా గుడి, టెంపుల్, ఒక స్పిరిచువల్ మోడ్ లో వెళ్తే ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలు కానీ, నెగటివ్ థాట్స్, ఈవిల్ థాట్స్ కూడా ఏమీ రావండి. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా, క్యాఫెటేరియా. అక్కడే మనకు ముచ్చట్లు, గొడవలు, గిల్లి కజ్జాలు, ఫ్రెండ్షిప్స్, చిట్ చాట్స్, ఇవన్నీ ఒక సీరియస్ బాండ్స్, రిలేషన్షిప్స్ అక్కడే డెవలప్ అవుతాయి. ఇందాక నేను కూడా చాలా మంది స్టూడెంట్స్ చూసాను. సో వాళ్ళ పనుల్లో ఫ్రెండ్స్ తోటి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ, ముచ్చట్లు చెప్పుకుంటూ, వాళ్ళకు ఉండేటువంటి డౌట్స్ని, ఫన్ని అంత బాగా ఎంటర్టైన్ చేసుకుంటున్నారు. అండ్ అక్కడే ఫ్రెండ్షిప్ కూడా మంచి డెవలప్ అవడానికి అలాంటి మంచి క్యాఫెటేరియా ఉంది. ఒకటి కాదండి, అలాంటి 5 ఉన్నాయి. అవును. ఇంకా మొత్తం క్యాంపస్ మొత్తం తిరిగి మరిన్ని విషయాలు మాట్లాడుకుందామా? షూర్. రాజశేఖర్, జనరల్గా బీటెక్ అంటేనే కోడింగ్ అంటారు. దాంతోపాటు కోర్సెస్ ఏ లాంగ్వేజ్ అయితే నేర్చుకుంటున్నారో, జావా కానీ, పైథాన్ కానీ, వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్, రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుందా లేదా అనుకున్నటువంటి డౌట్ ఉంటుంది. మరి అంటే ఇక్కడ ఏ విధంగా ఉందని అనిపిస్తుంది? ఇక్కడ అసలు మీరు నమ్మరండి, నేను ఇందాకే మొత్తం క్యాంపస్ టూర్ వెళ్ళడం జరిగింది. అక్కడ కర్ణావతి యూనివర్సిటీ టెక్ హబ్ అని ఉంటుంది. బిల్డింగ్ మొత్తము మనకు SOC ల్యాబ్స్, స్కాడా ల్యాబ్స్, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ల్యాబ్స్ కూడా ఆషామాషిగా లేవండి. అసలు ఎంత బాగున్నాయంటే ప్రతి ఒక్కటి అప్గ్రేడెడ్ సాఫ్ట్వేర్ వర్షన్స్లో. అంటే ఇందాక వెళ్ళినప్పుడు నేను
నేను అడిగాను లెక్చరర్ని, ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఉంటారు మానిటరింగ్ చేసుకునేకి, వాళ్ళు కొత్తగా ప్రైవేట్ క్లౌడ్ నెట్వర్కింగ్ అనేది క్రియేట్ చేస్తున్నారంట ఆ ల్యాబ్లో అందరూ, అంటే మొత్తం డెస్క్ టాప్స్లో ప్రతి ఒక్కరికి. దాంతో పాటు ఏ టవర్ అనేది ఒకటి ఉంటది అసలు మొత్తం. ఇంకా అక్కడైతే ఒక మంచిగా ఎన్విడియా అని కంపెనీ వినే ఉంటారు, మన చిప్ డిజైనర్ వరల్డ్ లోనే ది నంబర్ 1. ఆ ఎన్విడియాతో కొలాబరేట్ అయ్యి ఆ ఏఐ టవర్ లో 3 crores పెట్టి ల్యాబ్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. కంప్యూటర్ ఉంటుంది, అది ఈక్వివలెంట్ టు సూపర్ కంప్యూటర్. అలాంటి కంప్యూటర్స్ ఒక 60-70 ఉన్నాయి ఆ ల్యాబ్లో. అండ్ ల్యాబ్లో ఉన్నాయి. అండ్ సెంట్రలైజ్డ్ ఏసీ, ప్రతి ఒక్క క్లాస్ రూమ్ డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గరకు వచ్చి మానిటర్ చేస్తూ ఉంటారు, ఏం చేస్తున్నారు, కోడింగ్ కానీ ఇది కానీ. నెట్వర్క్ సెక్యూరిటీ ల్యాబ్ ఉంది అక్కడైతే. మనము మీరు అన్నట్టు C++, జావా, నెట్వర్కింగ్ అండ్ ఏఐకి సంబంధించిన ప్రతి ఒక్కటి వాళ్ళు నేర్చుకోవచ్చు అనమాట. అసలు ఇంతకంటే ఏం కావాలి? సేఫ్టీ సెక్యూరిటీ ఎలా అనిపించింది అంటే మీకు ఓవరాల్ గా? నాకంటే చెప్పారు మాకు హాస్టల్ ఫెసిలిటీ బాగుంది, మాకు ఇక్కడ ఫుడ్ అకామిడేషన్ చాలా బాగుంది, సేఫ్టీ ఉంది అని. ఎస్పెషల్లీ విమెన్ కి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? మీరు సేఫ్టీ వైజ్ కానీ సెక్యూరిటీ వైజ్ కానీ ఎస్పెషల్లీ గర్ల్స్ కి ఎక్కడ మీరు ఆలోచన డౌట్ కూడా ఉండదు. మొత్తం ఒక hundreds of CCTV కెమెరాస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ హాస్టల్స్ లో కూడా 24/7 సెక్యూరిటీ ఉంటుంది, CC కెమెరాస్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క క్లాస్ కి ప్రతి ఒక్క హాస్టల్లో ఉన్న వాళ్ళకి బయోమెట్రిక్ ఫేస్ రికగ్నిషన్ మెషిన్స్ ఉంటాయి అనమాట. హాస్టల్లో అయితే 10 o'clock వెళ్ళగానే మీరు ఫేస్ పెట్టాలి. ఫేస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫేస్ ఐడి రికగ్నిషన్ అవుతుంది, ఓకే వాళ్ళు ఇన్ క్యాంపస్లోనే ఉన్నారు అని. అండ్ క్లాస్ రూమ్స్లో ఎవ్రీ టైం మీరు క్లాస్ రూమ్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ మాత్రమే కాదండి, ప్రొఫెసర్ కూడా ఫేస్ ఐడి రికగ్నిషన్ బయోమెట్రిక్స్లో వేయాలి. అంటే మీరు ఇన్ని డీటెయిల్స్ చెప్పారు, చూసేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే అరే లగ్జరీ ఫెసిలిటీ మాట్లాడుతున్నారు, మొత్తం ప్రీమియం ఏమో, అట్లీస్ట్ అసలు మనం ఫీజు కట్టుకోగలుగుతామా లేదా అనుకునేటువంటి డౌట్ పేరెంట్స్ కన్నా ఉంటుంది, స్టూడెంట్స్ కన్నా ఉంటుంది. అండ్ దాని గురించి కూడా చెప్పేసేయండి. డెఫినెట్లీ మంచిగా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇంత ప్రీమియం ఫెసిలిటీస్ ఇస్తున్నా, మంచి ఫ్యాకల్టీ ఉన్న, ప్లేస్మెంట్స్ ఉన్న యూనివర్సిటీలో జస్ట్ మనకు ఇక్కడ కర్ణావతి యూనివర్సిటీలో 4 yearsకి గాను 6,64,000 ఖర్చు అవుతుంది. అంటే ప్రతి ఇయర్ 1,66,000 అనమాట. అండ్ అఫోర్డబులే యాక్చువల్గా, ఎందుకంటే ఇప్పుడు బీటెక్కి పెడుతున్నారు, చాలా మంది పెడుతున్నారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలని, ఒక మంచి క్యాంపస్ ఉంటే బాగుండు, మంచి యూనివర్సిటీ ఉంటే బాగుండని చాలా మంది రూరల్ సైడ్ ఉన్న పేరెంట్స్కి ఏంటంటే తెలియట్లేదు ఏ యూనివర్సిటీ బెస్ట్ అని. సో మనము సుమన్ టీవీ ద్వారా మంచి యూనివర్సిటీస్ వాళ్ళకి చెప్పడము, అందులోనూ ప్రైజ్ వాళ్ళకి తగ్గట్టుగా ఫినాన్షియల్గా కానీ, ఇటు డెవలప్మెంట్గా కానీ, హోలిస్టిక్ అప్రోచ్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కర్ణావతి యూనివర్సిటీని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ లోన్ కూడా కింద నంబర్ కనిపిస్తుంది కదా, వాళ్ళకు కాల్ చేయండి, ఎడ్యుకేషన్ లోన్స్ కూడా వాళ్ళు ఇప్పిస్తారు డెఫినెట్లీ. అండ్ ఇంకొకటి చెప్పాలి, ఫుడ్ గురించి, క్వాలిటీ ఫుడ్, రిచ్ ప్రోటీన్ ఫుడ్, మంచిగా మీకు హెల్తీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే ఆ ఫుడ్ మేము ఇద్దరం ఎక్స్పీరియన్స్ చేసాము. ఆఫ్టర్నూన్ 3 days ఇక్కడే ఉన్నాము, యూనివర్సిటీలోనే మాకు స్టే ఇచ్చారు, ఫుడ్ కూడా ఇక్కడే తిన్నాము. అండ్ మంచి న్యూట్రిషనల్ ఫుడ్, ఆ ఫుడ్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు, నో డౌట్. అంత బాగుంటుంది. మీరు చెప్తున్నారు ప్లేస్మెంట్స్ అవి ఉంటాయి కదా అని చెప్పేసి, నేను మళ్ళీ మీకు రిపీట్ చేసి చెప్తున్నాను, 100% ఇక్కడ ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. మీకు ఎక్కడ ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఏఐ టెక్నాలజీతో కూడుకున్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి అనుకుంటే క్రియేటివ్గా మీరు ఇక్కడే చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఉంది. అండ్ నాగరాజ్ గారు, మీరు ఇందాక అన్నారు కదా 100% ప్లేస్మెంట్స్ అంటే జాబ్ ఖచ్చితంగా వస్తుంది. జాబ్ రావడమే కాదు, జాబ్ ఇచ్చేలా కూడా వాళ్ళు మిమ్మల్ని ట్రైన్ చేస్తారు. అంటే కిఫ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ, కిఫ్ అని ఒక టీమ్ ఉంది, కర్ణావతి యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ అని. స్టార్ట్అప్ ఐడియాస్ కానీ, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎవరైనా స్టూడెంట్స్కి వస్తే డెఫినెట్లీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మీ ఐడియాని వాళ్ళకి చెప్తే అది గవర్నమెంట్ కూడా తీసుకెళ్ళి ఒక టీమ్ ఫామ్ చేసి ఇది వర్కౌట్ అవుతుంది, బిజినెస్ రూపంలో దాన్ని కన్వర్ట్ చేయొచ్చు అన్నప్పుడు గవర్నమెంట్ నుంచి ఫండింగ్ కూడా ఇస్తారు, ఆ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో ఇలా జాబ్ కోసమే కాకుండా జాబ్ ఇవ్వగలిగే స్థాయికి కర్ణావతి యూనివర్సిటీ వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారు, ఎంకరేజ్ చేస్తారు, అండ్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ కూడా ఇస్తారు. అంటే మీరు ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అని అంటే, మీ పిల్లల్ని ఆ వేలో చూసుకోవాలి అనుకున్నా కూడా ఇక్కడ ఒక అవకాశం ఉంది. నాట్ ఓన్లీ దట్, జాబ్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 20 LPA 30 LPA ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు అని అంటే ఆ రేంజ్ శాలరీ ఎందుకు చూడగలుగుతారు అంటే ఇక్కడ స్కిల్స్ని ఆ విధంగా వాళ్ళు నేర్పడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అయితే 26 lakhs per annum తీసుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు మన కర్ణావతి యూనివర్సిటీ లాస్ట్ ఇయర్. ఎస్, అండ్ అంతకు ముందు ఇయర్ స్టూడెంట్స్ కూడా 30 LPAతో జాబ్ క్రాక్ చేశారు. నిజంగా అంటే మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి, మంచి అకామిడేషన్, ఫుడ్, సేఫ్టీ వైజ్ బాగుంది, అండ్ ఫ్యాకల్టీ చాలా బాగుంది, ప్రాక్టికల్స్ అయితే బోల్డ్ అంత ల్యాబ్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటండి,
మీరు చదువు గురించే చెప్తున్నారు, స్టూడెంట్స్ కోసం ఎస్పెషల్లీ పేరెంట్స్ కాదు, ఏంటండి చదువు గురించే చెప్తున్నారు, మాకు ఇంకా అదర్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఉన్నాయంటే బోల్డ్ అని క్లబ్స్, స్టూడెంట్ క్లబ్స్ అండ్ ఏంటంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏవైనా ఉన్నాయి, బోల్డ్ అని ఫెస్ట్లు జరుగుతాయి, హ్యాకథాన్లు జరుగుతాయి. స్పోర్ట్స్ లో గనక నిజంగా స్పోర్ట్స్ లో మీరు రాణించాలి అనుకుంటే మాత్రం గ్రౌండ్ ఉంది, మీరు ఇందాక అన్నట్లు హ్యాకథాన్స్ కూడా జరుగుతాయి. ఆ గ్రౌండ్ కూడా మేము ఇందాకే మొత్తం విజిట్ చేయడం జరిగింది. అండ్ ఇండోర్ స్టేడియం లాగా ఉంటుంది, అందులో లైట్లు ఉంటాయి. మీరు ఎనీ టైం మీకు కావాల్సినటువంటి యాక్టివిటీస్ అందులో మీరు ఎందులో అయితే రాణించాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే వాళ్ళు సెట్ చేయడం జరిగింది అనమాట. సో అంతేనా ఇంకా ఉన్నాయంటే వెళ్ళి మాట్లాడుకుందాం, ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి పదండి. సో ఇక్కడ కూడా చక్కగా స్టూడెంట్స్ అందరూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కదా. అవును, చూడొచ్చు మీరు కూడా మాతో పాటు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈవినింగ్ టైం అయింది కాబట్టి వాళ్ళకి ఏదో రేపో ఎల్లుండే ఏవో కల్చరల్స్ ఉన్నాయంట. స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నా స్పోర్ట్స్ ఉన్నాయి, కల్చరల్ డాన్సెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయా కల్చరల్ డాన్సెస్ నేర్చుకోవచ్చు, లేదు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి బోల్డ్ అని ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. సో చూడొచ్చు హ్యాపీగా. సో మీరు కూడా చెప్పడం ఎలా చెప్పారంటే డాన్స్ వేணுమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేணுమా ఫైట్ ఇరుకు, సాఫ్ట్వేర్ స్కిల్స్ వేணுమా సాఫ్ట్వేర్ స్కిల్స్ ఇరుకు, కమ్యూనికేషన్ స్కిల్స్ వేணுమా, స్కిల్ బేస్డ్ జాబ్స్ వేணுమా, ప్లేస్మెంట్స్ వేணுమా, అన్ని ఇరుకు ఇక్కడ. ఎవ్రీథింగ్ అవైలబుల్ అండి, ఇరుగ్గా ఉండదు, చాలా స్పేషియస్ గా చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు, అన్ని ఇవేనా అని అంటే అన్ని ఇవే కాదు. మీకు ఇక్కడ ఫ్యాకల్టీ కనుక బాగాలేదు అని అంటే ఫ్యాకల్టీని కూడా మార్చేంత సెమిస్టర్ వైజ్ వాళ్ళు కూడా ఒక క్యాలిక్యులేషన్ పెట్టుకుంటారు. ఎలా అంటే స్టూడెంట్స్ బాగా చెప్తున్నారా, ఫ్యాకల్టీ బాగా చెప్పట్లేదా అనేటువంటిది ఒకటి ఉంటుందన్నమాట. ఆ పారామీటర్ ప్రకారం కనుక చూసుకుంటే వాళ్ళు బాగా చెప్పట్లేదు అని అంటే ఫ్యాకల్టీని కూడా మార్చేసుకునే రైట్స్ స్టూడెంట్స్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా పగడ్బందీగా ప్లాన్ చేశారు. సింపుల్ థింగే చెప్తాను, బేసిక్ ఫెసిలిటీస్. ఇప్పుడు ప్రాజెక్ట్స్ కావాలంటే మనము చాట్ బోర్డ్స్ ఇవన్నీ కూడా బయటకు వెళ్ళాలేమో అని ఉంటుంది, ఆ ఇబ్బంది కూడా లేకుండా అప్పుడప్పుడు నైట్ క్రేవింగ్స్ ఉంటాయి, మ్యాగీ చేసుకోవాలి, పెన్స్ ఎరేజర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. స్టోర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, గ్రోసరీ స్టోర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, షాప్ కూడా ఇక్కడ ఉంది. అంటే బేసిక్ ఫెసిలిటీసే, బట్ వెరీ మచ్ నీడెడ్. టక్కన అయిపోయిందంటే బయటకు వెళ్ళాలి, అవసరం లేదు. నాకు తెలిసి ఇంతకంటే అంటే ఇన్ని అవకాశాలు ఉన్నటువంటిది, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి యూనివర్సిటీ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అండ్ లైబ్రరీలో డిజిటల్ లైబ్రరీ ఉందండి, ఇంకా మొత్తం అన్ని కంప్యూటర్స్, ఈ బుక్స్ ఉన్నాయి, ఈ జర్నల్స్ ఉన్నాయి, ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించిన బుక్స్ అక్కడ ఉన్నాయి. ఇంకా బ్యూటీ ఏంటో తెలుసా, మీరు సెమిస్టర్ వైస్ బుక్స్ కొంటారు కదా, అలా కొనవసరం లేదు. లైబ్రరీకి వెళ్ళి మీ డిపార్ట్మెంట్ కి సంబంధించి మీ కోర్స్ సంబంధించిన సెమిస్టర్ బుక్స్ తీసుకొని సెమిస్టర్ అయిపోయేదాకా మీ దగ్గర పెట్టుకొని సెమిస్టర్ అయిన తర్వాత ఎగ్జామ్స్ అయిన తర్వాత మీరు రిటర్న్ చేయొచ్చు. ఓకే, గుడ్. చాలా మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అండ్ మన తెలుగు స్టూడెంట్స్ కమ్యూనిటీ కూడా ఉంది. అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది కదా, మరి మాకు ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి భయపడుతుంటారు కదా. నో, మన తెలుగు కమ్యూనిటీ స్టూడెంట్స్ చాలా మందే ఉన్నారు ఇక్కడ. ఆ స్టూడెంట్స్ తోటి మీరు కలిసి మీకు ఉండేటువంటి డౌట్స్ కూడా ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అసిస్టెంట్ డీన్ కూడా మన తెలుగు వాళ్ళే తెలుసా, రెబేకా గారని అసిస్టెంట్ డీన్. మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా తన దగ్గరికి వెళ్ళి మనం చెప్తే చాలా ఈజీగా, అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటారు తను. ఓకే, నాగరాజ్ గారు అసలు ఈ బిల్డింగ్ చూసి అసలు ఇది ఏంటో ఒకసారి గెస్ చేయగలరా? పెద్ద ల్యాబ్ లా కనిపిస్తుంది నాకైతే. బిల్డింగ్ అంతా మెస్సే. ఎంత హైజీనిక్ గా కనిపిస్తుందో మీకు అది చూస్తే. అంటే మీకు ఒక 5 స్టార్ హోటల్ రేంజ్ లో కనిపిస్తుంది. క్వాలిటీ ఫుడ్ ఇక్కడ నుంచి మీకు ఏ మాత్రం డౌట్ లేదు, మీరు ఇక్కడికి వస్తే తెలుస్తుంది కదా. సో మీరు చూసిన దాని ప్రకారమే. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి, చాలా మంది అనుకుంటారు ఒకవేళ మా పిల్లల్ని హాస్టల్కి గనక పంపించేస్తే లోపల ఎలా ఉంటుందని చెప్పేసి అనుకుంటుంటారు కదా. 3 షేరింగ్ 4 షేరింగ్ ఉంది, లోపల ఏసీ రూమ్స్ ఉంటాయి మీకు, అండ్ లగ్జరీ బెడ్స్ ఉంటాయి. బెడ్స్ కూడా మీకు ఏ మాత్రం కూడా ఎక్కడ మాకుండేటు అంటే మేము కట్టిన దానికి కంఫర్ట్ ఎక్కడైనా బ్రేక్ అయిందేమో అన్న ఆలోచన అయితే రాదు. మేము అది నేను వెళ్ళి కూడా చూడటం జరిగింది. 3 స్టార్ హోటల్ లాగా ఉంటదండి. ఎస్, సింప్లీ చెప్పాలి అన్నట్టు ఆ విధంగా ఉంటుంది. లాసే గారు, నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది నాకైతే ఎక్స్ట్రాడినరీ అనిపించింది. సో మన తెలుగు స్టూడెంట్స్ కోసం, మన తెలుగు ఆడియన్స్ కోసం మీరేం చెప్తారు? సో నిజంగా అంటే చూస్తున్న తెలుగు పేరెంట్స్ ఉన్నారు, తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి బీటెక్ ఎవరైనా ఒక మంచి యూనివర్సిటీ, డ్రీమ్ యూనివర్సిటీలో చదవాలి అనుకుంటే కర్ణావతి యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తారు, స్కిల్ బేస్డ్ టెక్నిక్స్ ఉన్నాయి, అండ్ ల్యాబ్స్ అయితే మనం ఇందాకే బోల్డ్ అన్ని ల్యాబ్స్ గురించి మాట్లాడుకున్నాము.
అండ్ ఎస్పెషలీ ఇక్కడ నుంచి మనకు 7 కిలోమీటర్స్ దూరంలోనే ఇన్ఫోసిటీ ఉంది. అక్కడ ఏంటంటే చాలా ఇప్పుడు మనకు హైదరాబాద్లో మైండ్ స్పేస్ ఎలాగా అలా అనమాట. సో అక్కడ నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళని వాళ్ళకి తగ్గట్టుగా ట్రైన్ చేసుకుంటారు. అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ IBM అండ్ TCS, గూగుల్, మైక్రోసాఫ్ట్, రెడ్ హ్యాట్, యాపిల్ ఇవన్నీ కూడా వీళ్ళకి కొలాబరేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ కొలాబరేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళకి ఏ విధంగా అయితే కావాలో జాబ్ అప్పుడు అలా వాళ్ళే వచ్చి ట్రైన్ చేసుకుంటారు. ట్రైన్ చేసుకొని స్టూడెంట్స్ ని వాళ్ళకు అనుగుణంగా ప్రిపేర్ చేస్తారనమాట. సో మనకి ప్లేస్మెంట్స్ వైజ్ కావచ్చు, అకామిడేషన్, క్యాఫిటేరియా కావచ్చు, ఇంకా హాస్టల్స్ 3 స్టార్ హాస్టల్స్ లాగా ఉంటాయి. ఫ్యాకల్టీ అయితే డెఫినెట్లీ అందరూ PhD హోల్డర్స్, మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే కర్ణావతి యూనివర్సిటీ రిక్రూట్ చేసుకుంటుంది. స్పోర్ట్స్ కి మనకు పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. ఫిజికల్ ఫిట్నెస్ కి జిమ్ ఉంది, మెంటల్ పీస్ కి టెంపుల్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అద్భుతంగా ఉంది. ఇంకేం కావాలి? ఒక మంచి లైఫ్ స్టైల్ కానీ, ఒక మంచి ఇంజనీరింగ్ లైఫ్ లీడ్ చేయాలి, ఒక మంచి యూనివర్సిటీలో చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, లేకపోతే జాబ్ ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలి, ఆంట్రప్రీనర్స్ అవ్వాలి అనుకుంటే కర్ణావతి యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ అంటాను. సో మీరు కూడా విజిట్ చేసి మీరు కూడా మా ఎక్స్పీరియన్స్ మేము ఏదైతే షేర్ చేసామో అది కళ్ళకు కట్టినట్టు మీరు కూడా అది తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒకవేళ మేము విజిట్ చేయాలి అని అంటే మాకు హెల్ప్ చేస్తారా అనుకునేటువంటి ఆలోచన కనుక మీకు ఉంటే మీరు వెంటనే మెసేజ్ ఆర్ కాల్ ఆర్ ఏదన్నా సరే చేసి అప్రోచ్ అవ్వండి. మీకే తెలుస్తుంది ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎలా ఇక్కడ చదువుకోవచ్చు అనేటువంటిది మొత్తం వాళ్ళే గైడ్ చేస్తారు. మీరు ఒక్కసారి కాల్ చేయండి, ఎవ్రీథింగ్ మీ హ్యాండ్లో ఉంటుంది. డెఫినెట్లీ తెలుగు స్టూడెంట్స్ కూడా ఉన్నారు, మీరు ఇక్కడికి వస్తే వాళ్ళతో కూడా మాట్లాడచ్చు, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవచ్చు. సో ఇంకేం చూస్తున్నారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ హ్యావ్ ఎ డ్రీమ్ఫుల్ ఫ్యూచర్ ఇన్ కర్ణావతి యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.